నమస్కారం కారన్ మీడియాకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లక్ష్య సాధనకు విద్య విజ్ఞానం అవసరం. జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత. ప్రజా సంక్షేమమే వైకపా ప్రభుత్వ లక్ష్యం. జిల్లా స్థాయి ప్లీనరీలో వైకపా జిల్లా అధ్యక్షులు ఆళ్లనాని వెల్లడి. గాజువాక జీవీఎంసీ 74 వార్డు వియ్యపువానిపాలెం ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో సుమారు 32 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో జడ్పీ హైస్కూల్ నందు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్లో గల ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అత్యాధునిక హంగులతో నిర్మించిన పాఠశాల భవనాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే ఏ లక్ష్యం సాధించాలన్నా విద్య విజ్ఞానం ఉండాలని రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత పేర్కొన్నారు. కొవ్వూరు మండలం పంగిడి జిల్లా పరిషత్తు హైస్కూల్ జగనన్న విద్యా కానుక జిల్లా స్థాయి కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ మాధవిలతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. అనంతరం విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వైకపా నాయకులు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. హోంమంత్రి గారు, వనిత గారు విద్యార్థులందరినీ కూడా షూ, సాక్స్, టై, బెల్ట్, యూనిఫామ్ వేసుకుని స్కూల్కి రావాలని కోరుతున్నాను. పిల్లోడు పక్కన నిలబడి అది దట్స్ రైట్. ఛాయాదర్శకులు చాలా మంది ఉన్నారు. అందరూ మీ యొక్క దరఖాస్తును ఒకసారి వికసింప చేయండి. పేరెంట్స్ బాధ్యత. తల్లిదండ్రులు ఖచ్చితంగా స్కూల్ కి పంపే విద్యార్థుల కోసం తల్లిదండ్రులుగా మనం అవన్నీ కూడా అమర్చవలసిన బాధ్యత మనకుంది. అయితే ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనమామగా ఆలోచన చేసి ఈ రోజున ఆ బిడ్డలందరికీ కూడా కార్పొరేట్ స్కూల్స్ తో ధీటుగా ఉండేలా, అంటే ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్తున్న పిల్లలు చాలా మంది యూనిఫామ్ వేసుకుని చక్కగా స్కూల్ బ్యాగ్ కూడా తగిలించుకొని షూ వేసుకుని చాలా నీట్ గా వెళ్తుంటారు. గతంలో ఈ గవర్నమెంట్ స్కూల్స్ వచ్చే పిల్లలు అరాకొర యూనిఫామ్ వేసుకోవడం, వేసుకున్న యూనిఫామ్ కూడా సరైన కొలతలు ఉండేవి కాదు, సరైన నాణ్యత ఉండేది కాదు. అలాంటి యూనిఫామ్ వేసుకుని ఉండేది కాదు. కొంతమంది స్లిప్పర్స్ వేసుకునే వాళ్ళు, కొంతమంది అది కూడా లేకుండా వచ్చేవాళ్ళు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఈ రోజున కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ఈ పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్తున్నారా, ప్రైవేట్ స్కూల్ కి వెళ్తున్నారా అనే ఆశ్చర్యం కల్పించేలా ఈ రోజున జగనన్న వాళ్ళందరికీ కూడా చక్కటి విద్యా కానుకని ఇవ్వడం జరిగింది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైకపా ప్రభుత్వం పాలన సాగిస్తోందని, కావున పార్టీ శ్రేణులు ప్రభుత్వ పనితీరును ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాలని వైకపా జిల్లా అధ్యక్షులు ఆళ్లనాని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా ప్లీనరీ సమావేశం బుధవారం జరిగింది. ఏలూరులోని క్రాంతి కళ్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశంలో ఆళ్లనాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్లీనరీ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నవరత్న పథకాల పేరుతో సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కే దక్కిందన్నారు. కావున పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు ఉన్నమట్ల ఎలిచా, తెల్లం బాలరాజు, పుప్పాల వాసుబాబు, దూలం నాగేశ్వరరావుతో పాటుగా పలువురు వైకపా ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంత అవినీతిమయం చేశాడో మనం చూసాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవటానికి కారణం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నాసి రకమైన పనులతో ఆ విధంగా పోలవరం ప్రాజెక్టు దయాపురం వాళ్ళు కానివ్వండి, ఇతర నిర్మాణాలు కానివ్వండి, కాలువ తవ్వకాలు కానివ్వండి, అంత నాసి రకంగా ఉండటానికి కారణం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అవినీతి పనులు కదా. కేవలం రైతుల సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా అవినీతి కోసం, ధనార్జన కోసం, దాని మీద వచ్చేటువంటి కమిషన్ల కోసం కొంతమంది మంత్రులను శాశ్వతంగా పోలవరం ప్రాజెక్టు దగ్గరే కాపలా పెట్టి పోలవరం ప్రాజెక్ట్ని అవినీతిమయం చేయబట్టే ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణం ఆలస్యమైతే
ఆ తర్వాత వచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు పనులు చకచక్క ముందుకు వెళ్తూ నిర్మాణ పనులు శరవేగంతో ముందుకు వెళ్తూ ఉంటే ఏదో ఒక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తనకున్నటువంటి చిన్న చిన్న పరిచయాలతో దాన్ని అడ్డుకోవాలని చూడటం, లేకపోతే కోర్టుల ద్వారా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించో నిర్వాసితులకు సంబంధించో ఏదే విధంగా కోర్టులకు వెళ్ళి ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కాకుండా చూడటం, ఆఖరికి చింతలపూడి ఎత్తిపోతల పథకం విషయంలో కూడా ఏ విధంగా అక్కడున్నటువంటి ప్రజలను ఇతరులను రెచ్చగొడుతూ ఆ పథకాన్ని కూడా ఆ కార్యక్రమాన్ని కూడా ఆ ప్రాజెక్టుని కూడా ముందుకు వెళ్లకుండా ఏ విధంగా మరి ఆయన చేస్తూ ఉన్నాడో ఇటువంటి పనులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ 151 సీట్లు కాదు 175 సీట్లు కూడా. తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో జడ్పీ హైస్కూల్ నందు జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో నెడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం 2022-23కు గాను విద్యార్థులకు పుస్తకాలు, 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ, స్కూల్ బ్యాగ్, 3 జతల యూనిఫామ్ క్లాత్ను ఇవ్వడమే కాకుండా తల్లిదండ్రులపైన ఎటువంటి ఆర్థిక భారం పడకుండా విద్యార్థులను చదివించుకునేందుకు వీలుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి విద్యార్థికి దాదాపు 2000 రూపాయల విలువైన జగనన్న విద్యా కానుక అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, పెరవలి ఎంపీపీ కాచర్ల సీతారామప్రసాద్, జడ్పీటీసీ సభ్యురాలు కొమ్మిశెట్టి రామాంజని, ఎంపీటీసీ నక్కా పాలేశ్వరరావు, విద్యా కమిటీ సభ్యులు, పెరవలి మండల ఎంఈఓ, స్కూల్ టీచర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూడా ఎమ్మెల్యే గారి దగ్గర పక్కన ఉంచవలసిందిగా కోరుతున్నాను. గత ప్రభుత్వాలు అన్ని కూడా పేర్లు మాత్రం అవే ఉంచి మాయ మాటలు చెప్పి డబ్బు ఇవ్వడంలో మాత్రం సగం డబ్బు ఇచ్చేవారు. అది ఎంత తేడా వస్తుందంటే తల్లిదండ్రుల మీద లక్షల రూపాయలు భారం పడుతుంది. 2 పిల్లలను చదివించాలంటే సగం ఫీజే వస్తే మిగతా సగం ఫీజు కట్టడానికి లక్షల రూపాయలు మళ్ళీ ఫీజులు కట్టాల్సి వచ్చేది. ఈరోజు ఆ విధంగా కాకుండా జగన్ గారు 1 రూపాయి కూడా తల్లిదండ్రుల మీద భారం లేకుండా పిల్లలు చక్కగా చదువుకునేలాగా మరి ఈరోజు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ, అంతేకాకుండా కాలేజీకి వెళ్ళే ప్రతి స్టూడెంట్కి కూడా జగనన్న వసతి దీవెన పథకంలో కాలేజ్ పిల్లలకి 20,000, పాలిటెక్నిక్ పిల్లలకి 15,000 చొప్పున, అదేవిధంగా ఐటీఐ స్టూడెంట్స్కి 10,000 చొప్పున ప్రతి సంవత్సరం మరి అకౌంట్లో వేయటం జరుగుతుంది. పిల్లల అకౌంట్లో, తల్లి అకౌంట్లో వేయటం జరుగుతుంది. ఇది కూడా ఖర్చుల నిమిత్తం, అంటే ఫీజులు కట్టడమే కాదు ఖర్చుల నిమిత్తం కూడా. అది బుక్స్ అవనేయండి, లేకుంటే బస్ ఛార్జ్లు అవనేయండి, బట్టల కోసం అవనేయండి, దేనికోసం ఏదో పిల్లలు చదువుకుంటానికి ఖర్చుల నిమిత్తం కూడా డబ్బు వేయటం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇప్పుడు 9th క్లాస్, 10th క్లాస్, 8th క్లాస్ స్టూడెంట్స్ అంతా ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా మేము చక్కటి చదువుకుంటామని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ మనసులో ఎక్కడో భయం కూడా ఉండొచ్చు. మా తల్లిదండ్రులు ఇంత భారం మొయ్యగలరా, మేము 2-3 పిల్లలు ఉన్నాం, ఇవన్నీ కూడా భరించగలరా అన్న భయం ఎవరికి అక్కర్లేదు. పిల్లలకి మీరందరూ చక్కగా చదువుకోండి. మొత్తం మీ బాధ్యత, పిల్లల చదువు బాధ్యత పూర్తి స్థాయిలో మన జగనన్న తీసుకుంటూ జరుగుతుంది. మనం చేయాల్సింది చక్కగా చదువుకుంటాం. మరి అంతేకాకుండా ఈరోజు విద్యా కానుక మరి ఇవ్వటం జరుగుతుంది. ఈ బ్యాగ్స్లో ఇప్పుడే అందరూ కూడా చెప్పారు, అన్నీ కూడా బుక్స్తో పాటు డిక్షనరీతో పాటు యూనిఫామ్స్ ఇవ్వటం జరుగుతుంది. 3 pairs యూనిఫామ్స్ ఇవ్వటమే కాదు, యూనిఫామ్స్ స్టిచ్చింగ్ కూడా ఛార్జెస్ ఇవ్వటం జరుగుతుంది. మరి అదేవిధంగా సాక్స్, షూస్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. బ్యాగ్తో పాటు అన్నీ కూడా క్వాలిటీ సామాన్. అది కూడా స్కూల్స్ ఓపెన్ అయిన మొదటి రోజు నుండే ఈ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం చేయటం జరుగుతుంది. గతంలాగా స్కూల్లో ఎప్పుడైనా ఓపెన్ అయితే ఎప్పుడో ఇవ్వటం కాదు, అదే కొన్ని బ్యాగ్స్ ఇవ్వటం కాదు. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన రోజు నుండి కూడా మొత్తం బ్యాగ్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి అన్నీ కూడా చేసేది చక్కగా చదువుకోవడం కోసం. రాష్ట్రంలో ప్రతి చిన్నారి బాగా చదవాలని, వాళ్లకు మన తరపు నుంచి ఇవ్వదగ్గ ఆస్తి ఏదైనా ఉందంటే అది చదివేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా నమ్ముతారని, మనసా వాచా కర్మేణ సంపూర్ణ ఫీజు రింబర్స్మెంట్ అమలు చేసి నాడు నేడు ద్వారా ప్రభుత్వ విద్యాలయాలలో నాణ్యమైన సౌకర్యాలు అందించే తాపత్రయం ప్రతి అడుగులోనూ కనిపిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, ఆలూరు మండలం కొత్తూరు సెంటర్లో గల ప్రభుత్వ పాఠశాల
పాఠశాలలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అత్యాధునిక హంగులతో నిర్మించిన పాఠశాల భవనాలను ప్రారంభించి మరో 2 భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను 3వ విడత జగనన్న విద్యా కానుక ద్వారా కొత్తపేట మండలంలో 6,500 మంది విద్యార్థులకు, ఆలమూరు మండలంలో 5,478 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు, స్కూల్ బ్యాగ్, 3 జతల యూనిఫామ్ క్లాత్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బూట్లు, 2 జతల సాక్స్లు, బెల్ట్, 1-6 తరగతులకు ఆంగ్ల, తెలుగు, ఆక్స్ఫర్డ్ నిఘంటువులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెక్కిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పెద్ద చదువులు పిల్లలకు అందుబాటులోకి రావాలని, ఆ చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు కాకుండా అవి పిల్లలకు అందుబాటులోకి వచ్చినప్పుడే వారి తలరాతలు మారుతాయని, అప్పుడే మంచి ఉద్యోగాలు వచ్చి వారి జీవితాలు మారుతాయని, ఈ మార్పులు తీసుకురావడానికి అధికారంలోకి వచ్చిన వెంటనే పేద పిల్లలకు పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వారి తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితిని మార్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యా కానుక ద్వారా 930.02 కోట్ల రూపాయలతో 47,40,421 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేయడం జరిగిందని అన్నారు. చిన్నారులకు భవిష్యత్తులో మంచి జరగాలని, గొప్ప ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని తపన ఆరాటంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి దేవుడు దీవించాలని, ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నామని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. పిల్లలందరికీ మంచి విద్యను అందించాలి. నేను ఒక మేనమామగా అవసరమైన అక్క, నా చెల్లి చదివించలేదని చెప్తూ ఉన్నారు. వారికి అవసరమైన డబ్బు అవసరం నేను ఇస్తాను. అవసరమైతే పిల్లలు మాత్రం స్కూల్కి పంపించేటువంటి కార్యక్రమం వారి చేత చేయించాలని, తల్లిదండ్రుల్లో మార్పు రావడం కోసం ఈ రోజు ఈ యొక్క అమ్మఒడి కార్యక్రమం మీకు ఇస్తూ ఉన్నారు. మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వెంటనే చీరలో బంగారంలో పూరేసుకుంటున్నారు. అయినా మీరు మంచి పని చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందుతో పోల్చి చూస్తే ఎక్కువ మంది తల్లిదండ్రులు ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు పిల్లల్ని పంపిస్తూ ఉన్నారు. ఒక రకంగా ఈ మండలంలో చూస్తే మరి మొట్టమొదటి సంవత్సరం మరి సుమారు 5,936 మంది మొదటి సంవత్సరం ఉంటే, రెండవ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధిని చూసి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలను తయారు చేస్తున్న తరుణంలో మరి ఇక్కడున్నటువంటి తల్లిదండ్రులు కూడా 6,305 మంది మరి అదనంగా మరి ఏదైతే ముందు 5,390 ఉంటే దాన్ని పెంచుతూ ఈ రోజు గవర్నమెంట్ పాఠశాలలో కూడా సీట్లు ఖాళీ లేవని చెప్పిన పరిస్థితికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దాంట్లో ఉన్నటువంటి ఉపయోగం ఏమిటంటే, మీకు బాగా అర్థం అంటే బాహుబలి సినిమా అందరూ చూసుంటారు. అందులో ఈ అనుష్క గారు ఉంటారు. ఆవిడ బాగా ముసలావిడి. ఆవిడ ఏదో ఒక సంఖ్యలతో బంధించేస్తే ఈ మొక్కలన్నీ, ఈ యొక్క పొల మొక్కలన్నీ వేరుకుని ఒక చోట వేస్తూ ఉంటుంది. ఆ కట్టప్ప గారు వచ్చి అడుగుతారు, ఎందుకు పిక్చర్లు అయిపోయి ఈ పనులు చేస్తున్నామని. ఎవరైతే ఇక్కడ రాక్షసుడు ఉన్నాడో అతన్ని చితిలో పెట్టి నిప్పెట్టడానికి నేను ఇవన్నీ పోగు చేస్తున్నానని చెప్తుంది. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కూల్లో చేస్తున్న పనులు ఏదైతే మీ పిల్లల్ని బాగా చదివిస్తే ధనవంతుల యొక్క పిల్లలు ఏ రకంగా అయితే ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడగలుగుతున్నారో అట్లాగే పేద వర్గాలకు చెందినట్టున్నారు పిల్లలు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడగలగాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇస్తే ఈ రాష్ట్రంలోనే కాదు, అవసరంలో దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి రాణించుకురాగలిగినటువంటి బిడ్డలు మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారంటే నిరూపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ స్కూళ్ళన్నీ బాగు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా చూసావా? ఎవరైనా మాకు తెలియదు కానీ మా పిల్లల్లో లేకపోతే స్కూల్ మా ఎంఏ గారి పిల్లల్లో లేదా ఉన్నటువంటి విశాఖ జిల్లా గాజువాకలోని కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. జీవీఎంసీ 74వ వార్డు వియ్యపువానిపాలెం ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో సుమారు 32 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్కూల్స్ స్వరూపం సమూలంగా మార్చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక పాఠశాలల రూపురేఖలే మారిపోయాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న పాఠశాలల స్వరూపానికి ఇప్పుడు పాఠశాల స్వరూపానికి తేడాను స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా చేసి చూపించారని అన్నారు. అందులో ఇంగ్లీష్ మీడియం మంత్రుల్లో కూడా కాంపిటీషన్ యుగంలో మరి ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పాస్ అవ్వాలంటే ఇంగ్లీష్ కంపల్సరీగా ఉండాలి. మనకు అందరికీ అనుభవం. మన ఇల్లు మూడు పోయినప్పుడు ఆన్లైన్లోనూ ఆన్సర్ చేయమని కూడా మరియు స్ట్రీట్ కంట్రోల్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్నప్పుడు మన పెద్దలందరూ కూడా ఆ రోజుల్లో మేము మరి ఇంగ్లీష్లో చదువుకోలేదు, మీ అలాగే ఆన్లైన్లో ఎగ్జామినేషన్ రాయగలం అయినా సరే మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు.
ఇవన్నీ కూడా పరిగణలో పెట్టుకుంటే ఇంగ్లీష్ మీడియం అవసరం ఎంత ఉన్నదో మనకు అందరికీ తెలుసు. కానీ రాజకీయ నాయకులు, అపోజిషన్ పార్టీలు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మిగతా పార్టీలే కావచ్చు, అలాగే ఆ ఛానల్స్ కావచ్చు, ఆ పేపర్లు కావచ్చు, ఒకరికి నుంచి చెప్పకపోతే అది లైఫ్ లేదు కనుక ఒకరికి నుంచి చెప్తారు. అబద్ధాన్ని నిజం చేయాలంటే 100 సార్లు అని చెప్పి నిజం చేద్దానికి ప్రయత్నాలు చేస్తాను. కానీ ప్రజలు ఎవరు అమాయకులు కాదు, అందరికీ తెలుసు వాటి మాట్లాడి. అంచేత ఇంగ్లీష్ మీడియంలో చదువులు ఇవాళ చెప్పించడం, మరి పిల్లలందరినీ కూడా డాక్టరు, ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీరింగ్ చేసి క్లాస్ 1 ఆఫీసర్గా చేసి ఉన్నతమైన పొజిషన్లోకి వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలన్నీ వాళ్ళు పేదరికం ఉండవలసిన అవసరం లేదు. అందరూ కూడా అభివృద్ధి చెందుతారు. ఇప్పటికే చాలామంది అభివృద్ధి చెందారు, భవిష్యత్తులో అభివృద్ధి చెందుతారు. ఖచ్చితంగా మీ అందరి తాలూకా ఆశయాలు నెరవేర్చడానికి 2,000 కోట్లు ఇచ్చేస్తున్నారు. ఇదేం పని పాట లేక డబ్బులు ఎక్కువైపోయి మాత్రం కాదు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్కి ఉన్నది, అలాగే పిల్లలకు ఉన్నది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం 82,13,478 రూపాయలు లభించినట్లు చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో సురేష్ బాబు తెలిపారు. మంగళవారం ఆస్థాన మండపంలో స్వామి కానుకలను చైర్మన్, ఈవో పర్యవేక్షణలో లెక్కించారు. 19 గ్రాముల బంగారం, 450 గ్రాముల వెండి, $1,036, 40 UAE తిర్హామ్స్ లభించినట్లు తెలిపారు. ఈ ఆదాయం 15 రోజులలో లభించినట్లు వెల్లడించారు. దేవాదాయ శాఖ చిత్తూరు అసిస్టెంట్ కమిషనర్ ఏకంబరం, అసిస్టెంట్ కమిషనర్ కస్తూరి, ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, రవీంద్రబాబు, హేమమాలిని, పర్యవేక్షకులు శ్రీధర్ బాబు, కోదండపాణి పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు జడ్పీ హైస్కూల్లో కృష్ణా జిల్లా స్థాయి జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కైలి అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో 1,29,921 మంది విద్యార్థులకు విద్యా కానుకలో ప్రయోజనం ఉందని అన్నారు. ఈ ఏడాది అదనంగా 13,969 ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటువులు పంపిణీ చేశామన్నారు. ఎక్కడైతే బీసీ కాలనీలో బతుకుతా ఉన్నారో, ఎక్కడైతే అద్దె కట్టలేకుండా పిల్లల్ని చదివించలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ అభివృద్ధి నిజమైన అభివృద్ధి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావించాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని ఈరోజు అనుకోవచ్చు. తప్పకోకుండా ఏదైతే అమ్మఒడికి 20,000 కోట్లు ఖర్చు పెట్టారో అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకోకుండా ఆ 20,000 కోట్లు కనుక రాష్ట్రంలో పెద్దలు, మేధావులు భావించే రోడ్లకో లేకపోతే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకో లేక బ్రహ్మాండమైన 6 లేన్ల రోడ్లకో ఖర్చు పెట్టినట్టయితే ఈ రాష్ట్రం వాళ్ళు ఊహించిన అభివృద్ధి జరిగేది. కానీ ఈ 43 లక్షల తల్లులు ఒక్క 5 లక్షల మంది తల్లులైనా సరే నా ఆర్థిక పరిస్థితి బాగాలేదని పిల్లల్ని చదివించకపోతే జరిగే నష్టం ఆ 20,000 కోట్ల రోడ్లు ఖర్చు పెడితే వచ్చే తీరేది కాదని చెప్పేసి మనం చేస్తామే. ఏ పిల్లవాడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్యాయానికి గురి కాకూడదు. వాళ్ళందరికీ కూడా చదువు అందాలి, వాళ్ళందరూ కూడా చదువుకోవాలి. భవిష్యత్తులో ఇదే ఈ రాష్ట్రం యొక్క బలంగా మారబోతుందని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తామని. ఈ చిన్నారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఒకప్పుడు స్కూల్కి రావాలంటే ఏదో వస్తున్నాము పోతున్నాము, మన ఏదో కాకి సంచులో చేర్చంచులో 2 పుస్తకాలు పడేసి పంపిస్తే వచ్చేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళు, ఇంటికి వెళ్ళేవాళ్ళు. గాజువాక బీజేపీ పార్టీ కార్యాలయంలో జనసంఘ్ పార్టీ సంస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణం రెడ్డి నరసింగారావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరసింగారావు మాట్లాడుతూ, ఒక దేశంలో ఒకే జెండా, ఒకే చట్టం, ఒకే ప్రధాని ఉండాలని, దేశ ఐక్యత కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన గొప్ప నేత అని, ఆయన స్థాపించిన జనసంఘ్ పార్టీ జనతా పార్టీగా తర్వాత భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించి దేశానికి వాజ్పేయి, నరేంద్ర మోదీ వంటి గొప్ప ప్రధానులను అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈరోజు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ నాగరాజు గారు, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పిఎన్ నాలుగ సూచన మేరకు
డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడే పెద్దలు మానసింహస్ గారు చెప్పారు. మరి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ పార్టీని వ్యవస్థాపించారు, అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఆయన నెహ్రూ గారి ప్రభుత్వంలో మంత్రిగా కూడా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన గొప్ప మేధావి. ఆయన స్థాపించిన జనసంఘ్ పార్టీ తర్వాత జనతా పార్టీగా, భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా, అత్యధిక సభ్యులున్న పార్టీగా ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 పార్టీగా ఉంటూ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ వంటి గొప్ప నాయకులను ఈ దేశానికి అందించినటువంటి ఘనత మన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి దక్కుతుంది. ఆ మహానేతకు స్మరించుకుంటూ నేటి తరానికి ఆయన జీవిత చరిత్ర తెలియజేయాలని మా పార్టీ పెద్ద సూచన మేరకు ఈ రోజు మా భారతీయ జనతా పార్టీ గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి భారతీయ జనతా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు బాటా శ్రీనివాస్ గారు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మండా అల్లాజరావు గారు, కార్పొరేట్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చిత్తూరు జడ్పీ చైర్పర్సన్ గోవిందప్ప శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు నగరంలోని కన్నన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ చదువులు అందించాలనే ఉద్దేశంతో నాడు నేడులో పాఠశాలల రూపురేఖలు మార్చారని, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద వంటి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సెల్వరాజ్, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రులు కె నారాయణ స్వామి పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం చిత్తూరు జీడి నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం ఆర్కేఎం పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 3వ విడత జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఈ రంగంలో పలు సంస్కరణలు చేపట్టారని, అందులో భాగంగా అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారన్నారు. జగనన్న విద్యా కానుకలో పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, షూస్, బెల్ట్, స్కూల్ బ్యాగ్ తో సహా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగరాణి, తహసీల్దార్ పుల్లారెడ్డి, ఎంపీడీఓ చిన్నరెడ్డప్ప, జడ్పీటీసీ సుకుమార్, ఎంఈఓ విజయ్ కుమార్, సర్పంచ్ కవిత, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. దీనికి ఇంకా పూర్తిగా మౌలిక సదుపాయాలను చేర్చాలంటే కేవలం అమ్మఒడి ఇచ్చి బిడ్డలకి ఈ విధంగా చేసి అమ్మఒడి పైన 15,000 బిడ్డలకి ఎందుకు వేస్తున్నాడంటే వాళ్ళు తల్లిపైన నీ బిడ్డను చదివించడానికి నీకు కానుక తల్లికి నీకు 15,000 ఇస్తున్నాను, నీ బిడ్డను కూలికి తీసుకోకుండా నువ్వు బిడ్డను చదివించడానికి ఉపయోగించాడు. కానీ మీరందరూ కూడా వాటి బాగా ఆలోచించారు. ఇది చాలదు, ఈ విధంగా అభివృద్ధి కావాలి, ఇది మౌలిక సదుపాయాలు కావాలంటే నాడు నేడు అనేది ఒక స్కీమ్ తీసుకుని వచ్చి ఇండియా చరిత్రలోనే ఎప్పుడు కూడా నాడు నేడు అనే స్కీమ్ తీసుకుంటున్నా. నాడు స్కూల్ ఉన్నది, నేడు ఏ విధంగా స్కూల్ ఉంది, నాడు పరిస్థితి నేడు పరిస్థితి ఏమిటనే ఉద్దేశంతోనే ఈ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ చెప్పినప్పుడు అన్నీ కూడా స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు బిల్డింగ్ కట్టే కార్యక్రమాలు చేసేదే కాకుండా ఆ బిల్డింగ్లో వసతి ఇస్తూ దాని మెయింటెనెన్స్ కూడా చేయాలి.
చిత్తూరు నగరంలోని కళాశాల విద్యార్థులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడపాలని రెండో పట్టణ సీఐ యతేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆదేశానుసారం నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో కళాశాల విద్యార్థుల ర్యాష్ డ్రైవింగ్ వల్ల మరణాలు సంభవిస్తున్నాయని వీటిని అరికట్టడానికి హెల్మెట్ పైన అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సురక్షిత ప్రయాణానికి హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే భారీ జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. కొన్ని రోజులుగా ఈ చిత్తూరు పరిసర ప్రాంతాల్లో చాలా మంది విద్యార్థులు యాక్సిడెంట్లు చనిపోతున్నారు. సో ముఖ్యంగా ఈ సీటల్స్ కాలేజ్ అండ్ ఎస్పీ సెట్ ఈ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు ఈ హెల్మెట్స్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్ పోవడం, ఏదో ఒక విధంగా యాక్సిడెంట్ గురి కావడం, సో తలకు ఒక ఏదైనా గాయమై రక్త గాయంతో చనిపోతున్నారు. సో దీనిపైన మా జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేమంతా కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా విద్యార్థులు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నట్టు వాహనాన్ని స్టేషన్ తీసుకుని వచ్చి సీజ్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళ దగ్గర హెల్మెట్స్ కొనిచ్చి సో ఎటువంటి యాక్సిడెంట్లు మళ్ళా జరగకుండా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. సో కాబట్టి మేము తెలియజేసేది విద్యార్థులకు అందరికీ కూడా అందరూ ఖచ్చితంగా హెల్మెట్స్ వేసుకోవాలా. సో తల్లిదండ్రులు కూడా హెల్మెట్స్ లేకుండా పిల్లల్ని ఊని కూడా అలో చేయకూడదు. సో ఇటువంటి యాక్సిడెంట్ తగ్గించడంలో మేమంతా కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా భట్టిప్రోలు గ్రామంలోని టీఎం రావు హై స్కూల్ నందు నిన్న జగనన్న విద్యా కానుక నూతన విద్యా సంవత్సరం ప్రారంభ వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చందలూరు రామకోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న కానుక యొక్క విశిష్టతను, ముఖ్యమంత్రికి విద్యార్థుల పట్ల ఉన్న శ్రద్ధను ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ లలిత కుమారి, జెడ్పీటీసీ తిరువీధుల ఉదయ భాస్కరి, గ్రామ సర్పంచ్ రవి కిరణ్మయి, ఉప సర్పంచ్ బూర్లే రాంప్రసాద్, ఎంపీటీసీ కౌతరపు పద్మావతి జగనన్న విద్యా కానుకను విద్యార్థులకు అందజేశారు. అనంతరం గత సంవత్సరం 10వ తరగతిలో పాఠశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కె మురళీధర్రావు, వి సుబ్బారావు, సిహెచ్ శ్రీనివాసరావు, అనుల్ హక్, సత్యరత్న, లక్ష్మీ పార్వతి మొదలగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదివి అందరూ బాగా అభివృద్ధి చెందాలి అనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్ మీడియమే కావాలనేటువంటి సలహాలు చేస్తూ ఉన్నారు. మరి మీరందరూ కూడా ఈ పుస్తకాల ఫస్ట్ పేజ్ లో ఫస్ట్ రోజు రాసుకోవాలి. ఐ వాంట్ టు బికమ్, ఆ చాయిస్ మీకే వదిలాం. బికమ్ తర్వాత డాక్టరా, ఇంజనీరా, లాయరా, టీచరా, పొలిటీషియనా, ఎలక్ట్రీషియనా, ఏ చదవాలనేది ముందు ఒక ఐడియా ఉండాలి. మనం ఏ ఊరు వెళ్తున్నాం ఐడియా ఉంటే కదా ఇటు వెళ్ళాలి ఒక నిర్ణయించుకునేది. ఇంటి నుంచి ఏం గమ్యం లేకుండా బయలుదేరితే ఏం చేస్తాం మనం? అందుకని కలికిరికి చెందిన హర్షద్ మరియు ముబీనాల కుమార్తె తారింతాజ్ వెన్నెముక సంబంధిత సమస్యతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నామని వీడియో ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు కోరగా చలించిపోయిన కలికిరి యువత హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు అందరి దగ్గర పోగు చేసి 43,000 రూపాయలు ఆ తల్లిదండ్రులకు చేర్చడం జరిగింది. మొత్తం చికిత్సకు 14 లక్షల దాకా ఖర్చు అవుతుండటంతో ఈ యువకులు మరియు తల్లిదండ్రులు యావత్ ప్రజానీకానికి వేడుకుంటున్నారు. మనకున్న దాంట్లో కొద్దిగా తీసి ఆ అమ్మాయి బ్రతకడానికి ఖర్చు చేస్తే అందరిలాగా ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు పాల్గొన్నారు. తారింతాజ్ అనారోగ్యం గురించి తెలుసుకునేసి ఆ పాపకు ఏదో మా తోచిన సహాయం చేయాలని చెప్పేసి క్రౌడ్ ఫండింగ్ మొదలుపెట్టి మాకు ఉన్నంతలో మా శక్తి మేరకు కొద్దిగా నగదు సేకరించి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ అమ్మాయి గురించి ఆల్రెడీ మీరు మీడియాలో చూసింటారు, సోషల్ మీడియాలో చూసింటారు. బోన్ మ్యారో గురించి బాధపడతా దగ్గర 13-14 లక్షల రూపాయల దాకా డబ్బులు అవసరమయ్యి వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొనేసి కలికిరిలో మేమంతా కలిపి హెల్పింగ్ హ్యాండ్స్ నౌజవాన్స్ అని చెప్పేసి ఏర్పడి మా టీంతో పాటు పబ్లిక్ అంటే బయట నుండి కొద్దిగా మా ఫ్రెండ్స్, స్నేహితులు, బంధువులు వీళ్ళ దగ్గర ఫండ్స్ అంతా వసూలు చేసి ఒక అమౌంట్గా అంటే 43,000 రూపాయలు డబ్బులుగా తీసుకొచ్చేసి వీళ్ళకి ఇద్దామని వచ్చాము. ఈ 43,000 రూపాయలు 14 లక్షలతో పోలిస్తే చాలా చిన్న అమౌంట్. వాళ్ళకి ఇంకా చాలా కావాల్సి వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ మనసున్న మహారాజులుగా ఇది చేసి ఎంతో వేస్ట్ ఖర్చులు పెడతా ఉంటాము. ఆ అమ్మాయి ఆరోగ్యం తొందరగా బాగుపడి మన పిల్లల మాదిరిగా ఆడుకోవాలంటే దయచేసి ప్రతి ఒక్కరూ ముందరకు వచ్చి ఈ కుటుంబం మన కుటుంబం అనుకొని అందరూ సహాయం చేయాలనుకుని కోరుకుంటున్నాము. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణ ప్రముఖులు మరియు సీనియర్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి రేగంటి రేఖారాణి మరియు స్వరాజ్ రెడ్డి దంపతులు యుఎస్ వెళ్తున్న సందర్భంగా అలాగే జూలై 5వ తేదీ వరల్డ్ బ్యాడ్మింటన్ డే సందర్భంగా హూత్రీశ్రీ బ్యాడ్మింటన్ అకాడమీ నందు ఆత్మీయ సన్మానం మరియు వీడ్కోలు సమావేశం జరిగింది. దంపతులిద్దరిని ఘనంగా సన్మానించారు. వీరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ బ్యాడ్మింటన్ డే.
కాబట్టి బ్యాడ్మింటన్ డే రోజు మేము విదేశయాన చేస్తున్నాము. ఇక్కడున్న ప్లేయర్స్ అందరూ కలిపి ప్రభాకర్ రెడ్డి అందరూ కొలీగ్స్ కలిపి మాకు ఈ సత్కారం చేస్తున్నారు. మెనీ మెనీ థ్యాంక్స్. స్వరాజ్ రెడ్డి సారు, రేఖారాజు మేడం గారు ఈరోజు అమెరికాకు ఇక్కడ సందర్భంగా విదేశీయాన్ని గావిస్తున్నారు. కాబట్టి అక్కడ ఈరోజు బయలుదేరి వాళ్ళ అమెరికాలో అన్ని ఆయుర్వేదాలతో ఉండి అక్కడ పిల్లలను అంతా హ్యాపీగా గడిపి పిల్లలతో మనవరాలతో కానీ హ్యాపీగా గడిపి మళ్ళా క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ మన ఓత్రిసి బ్యాడ్మింటన్ తరఫున ఒక చిన్న సత్కారం, ఒక చిన్న విందు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ గౌరవార్థం మా అభిమానంతో ఈరోజు మన కొంతమంది ఫ్రెండ్స్ కలిపి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి చిన్న సత్కారం భావిస్తున్నాము. కాబట్టి దంపతులు ఇద్దరు హ్యాపీగా విదేశాలను భావించుకొని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మాకు విందు కార్యక్రమం విల్లు ఏర్పాటు చేయాలని అది కూడా ఆకాంక్షిస్తూ అది కూడా చిన్న ప్రపంచ జనాసిస్ దినోత్సవం సందర్భంగా బుధవారం చిత్తూరులోని పలమనేరు రోడ్డులో ఉన్న బహుళ పశు వైద్యశాలలో ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకా పెంపుడు శునకాలకు వేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పశు సంవర్ధక శాఖ జేడి వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప సంచాలకులు రంగయ్య మాట్లాడుతూ 6-7 తేదీల్లో పెంపుడు వీధి శునకాలకు ర్యాబిస్ వ్యాధి రాకుండా నియంత్రించేందుకు వ్యాధి నిరోధక టీకా వేస్తున్నట్లు తెలిపారు. గంటలోపు 60 పెంపుడు శునకాలకు టీకా వేయించడం జరిగిందని 2 రోజుల ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సందర్భంగా ఈరోజు మన చిత్తూరు జిల్లాలోని బహువిధ పశు వైద్యశాలలో జిల్లా సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎస్ వెంకట్రావు గారిచే ఈరోజు ఉచిత రేబీస్ టీకా కార్యక్రమం ప్రారంభించబడినది. ఇప్పటివరకు చాలా వరకు ఉన్న పెట్ ఓనర్స్ అందరూ వచ్చేసి తమ పెంపుడు కుక్కలకు శునకాలకు ఉచిత రేబీస్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. దీనివలన ఈ రేబీస్ వ్యాక్సిన్ అనేది మనకు కూడా రాకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు జరిగిన ఈ రేబీస్ వ్యాక్సిన్ కార్యక్రమంలో ఇంతవరకు 60 శునకాల వరకు పెట్ ఓనర్స్ ఇక్కడ బహువిధ పశు వైద్యశాలకు తెచ్చుకొని వారి కుక్కలకు వారి శునకాలకు టీకాలు ఉచితంగా వేయించుకున్నారు. ఇంకాను ఈ కార్యక్రమం ఈరోజు రేపు కొనసాగుతున్నది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త సంచాలకులు ఎస్ వెంకట్రావు గారు, సంయుక్త సంచాలకులు అలానే ఉప సంచాలకులు డాక్టర్ ప్రభాకర్ గారు, అట్లానే ఏడిడిఎల్ మేడం పద్మావతి గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం. కావున మిగతా ఓనర్స్ కూడా ఈరోజు రేపు వచ్చేసి తమ శునకాలకు ఉచిత రేబీస్ వ్యాక్సిన్ వేయించుకొని తద్వారా ఈ వ్యాధి మనుషులకు సంక్రమించకుండా వితోదంగా తోడ్పడతారని ఆశిస్తున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.